కృష్ణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సకల జ్ఞాన సంపదకు నిలయమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట 119వ సంకీర్తన 169వ చరణం. నీ మాట చొప్పున నాకు వివేకమునిమ్ము. ఈ కీర్తనలో కీర్తనాకారుడు దేవుని ఉపదేశమును, ఆయన శాసనములను తెలుసుకుని వాటికి అనుగుణంగా జీవించేలా తనకు వివేకమును, గ్రహింపును, జ్ఞానమును దయచేయమని ఈ కీర్తనలో 5 సార్లు ప్రార్థిస్తాడు. దానిని బట్టి దేవుని వాక్యమును అర్థం చేసుకున్నటకు, దానిని అన్వయించి నడుచుకున్నటకు కావాల్సిన జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను, ఆసక్తిని మనం గమనించవచ్చు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మనం ఎదుర్కొనే విషమ పరీక్షలు మన నమ్మకానికి, శోధనలకు కొన్నిసార్లు మనల్ని తికమక పెట్టి అయోమయ స్థితిలో పడివేస్తూ ఉంటాయి. మన సొంత బుద్ధిని బట్టి ఆ పరీక్షలు, శోధనలు మనకు ఎందుకు వచ్చాయో, వాటిని మనం ఆధ్యాత్మిక లాభం కలిగేలా ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకున్నటకు మనకి తెలివి, వివేకము, జ్ఞానము చాలా అవసరం. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవునిని అడిగితే ఆయన ధారాళముగా ఇచ్చేవాడు. శ్రమలు, కష్టాలలో దేవుడిచ్చే జ్ఞానం ద్వారా ఎలా ఎదుర్కోవాలో, వాటి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలుసుకోగలం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2-6 వచనాలలో దేవుని మాట అయిన వాక్యాన్ని మనసులో ఉంచుకోవడం ద్వారా మాత్రమే మనం దేవునితో మన సంబంధాలలో జ్ఞానము కలిగిన వారుగా, నీతిగా జీవిస్తూ పాపమును జయించగలం. మన జీవితంలో మనకు కావాల్సిన వివేకం, జ్ఞానం కొరకు మొరపెట్టే వారంగా మనం ఉండాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ దానితో పాటు ప్రార్థిస్తే దేవుడిచ్చే జ్ఞానం ద్వారా ఆ వాక్యంలోని సత్యాన్ని పరిశుద్ధాత్మ మనకు బయలుపరిచి ఆత్మ సంబంధమైన ప్రజలుగా మనం మార్చబడతాం. జ్ఞానం కోసం మనసారా వెతికే వారికి కలిగే ప్రతిఫలం అత్యున్నతమైన, శ్రేష్టమైన, ధన్యకరమైన నిధి ఏంటి అంటే సర్వశక్తిమంతుడైన దేవుని గురించిన గ్రహింపు. క్రైస్తవులంగా ఈ లోక జ్ఞానం కంటే ఎక్కువగా దేవుడిచ్చే జ్ఞానము, వివేకములు కావాలన్న తృష్ణ కలిగి దేవునిని అడగాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము కనుక ఆ జ్ఞానమును పొందుకొనుటకు దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము వాక్యము ధ్యానిస్తూ వాక్యాన్ని అనుసరించి నడుచుటకు ఇష్టపడితే ప్రతి పరిస్థితికి చాలని జ్ఞాన వివేకములు ఆయనే దయచేస్తాడు. ఆమేన్.